హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవాలి అంటే కొన్ని విషయాల్లో మాత్రమైతే కొంతమంది ప్లేయర్లు రాణించాలని అయితే సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా జట్టులో మార్పు చేయాలా వద్దా అని అయితే సునీల్ గవాస్కర్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అసలు సునీల్ గవాస్కర్ వచ్చేసరికి ఏ విషయాల్లో ఎవరు రాణించాలి, ప్లేయింగ్ 11 గురించి ఏమన్నాడు, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఫైనల్లో న్యూజిలాండ్తోనైతే భారత్ అయితే తలబడిపోతుంది. ఇది రేపు మధ్యాహ్నం 2:30 అయితే మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది. మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్లో ఎవరెవరు గెలుస్తున్నారని అయితే చాలామంది క్రికెట్ విశ్లేషకులు అయితే వాళ్ళ ప్రొడక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఛాంపియన్ ట్రోఫీలో ఎవరు గెలుస్తారని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో ఎలా రాణించాలి, ఏ విధంగా రాణించాలి, ప్లేయింగ్ 11 ఎలా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని అయితే సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగాలని అయితే కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది. 4 స్పిన్నర్లు అలాగైనా ఉండాలి, ఒక పేసర్తోనైతే బరిలో దిగాలి. అదేవిధంగా మీడియం పేసర్ ఎలాగో ఉన్నాడు. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలో దిగాలని అయితే సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారత స్పిన్నర్లు మాత్రమైతే అక్షర్ పటేల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, వరుణ్ చక్రవర్తి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించాలి. ముఖ్యంగా ఇద్దరు స్పిన్నర్లు అయితే మిడిల్ ఆర్డర్లో మాత్రమైతే బాగా రాణిస్తే మాత్రం టీమిండియాకి తిరుగుండదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ మరోసారి అయితే రెచ్చిపోవాలి. ఇప్పటికే గ్రూప్ దశ మ్యాచ్లో ఇంగ్లాండ్ పైన వీళ్ళిద్దరు ప్లేయర్ మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా మరోసారి ఫైనల్ మ్యాచ్లో వీళ్ళిద్దరు ప్లేయర్లు మిడిల్ ఆర్డర్లో రాణిస్తే మాత్రమైతే భారత్కి అయితే తిరుగుండా అని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్ మ్యాచ్ నుంచి మొన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వరకు అయితే కాన్స్టెంట్గా అక్యురేట్గా బౌలింగ్ చేస్తున్నారని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగినప్పుడు తక్కువ ఓవర్లోనే 3 వికెట్లు తీస్తే జట్టుకు అయితే మేలు కలుగుతుందని అయితే చెప్పడం జరిగింది. కొత్త బంతి స్పిన్ అవుతుంది, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే 2 నుంచి 3 వికెట్లు తీస్తే న్యూజిలాండ్ జట్టు ఒత్తిడిలోకి లోనైతే అప్పుడు టీమిండియా బౌలర్ రెచ్చిపోయి బౌలింగ్ చేయొచ్చు అని అయితే సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. అప్పుడు టీమిండియాకి మాత్రం అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పాడు. అదేవిధంగా టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియాలో ముఖ్యంగా ఈ ప్లేయర్లు మాత్రం అయితే రాణించాలని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు అయిన రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ మాత్రమైతే ఇప్పటి వరకు భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పలేదు. ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది. కాకపోతే ఫైనల్ మ్యాచ్లో మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే నెలకొల్పాలని అయితే చెప్పడం జరిగింది. అటు రోహిత్ శర్మ కానీ శుభ్మన్ గిల్ మాత్రమైతే చాలా వరకు క్రీజ్లో ఉంటేనే టీమిండియాకి అయితే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా క్లియర్ కట్గా శుభ్మన్ గిల్ మాత్రమే గత 2 మ్యాచ్ల నుంచి తీవ్ర నిరాశ వస్తూనే ఉన్నాడు. కాకపోతే ఫైనల్ మ్యాచ్లో తనదైన స్టైల్లో రాణించాలని అయితే సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. వీరితో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా రాణిస్తే టీమిండియాకి అయితే తిరుగుండాలని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే ఫైనల్ మ్యాచ్లో ఈ విభాగంలో మాత్రమైతే టీమిండియా రాణిస్తే ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ గెలిచే అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని అయితే సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం సునీల్ గవాస్కర్ చెప్పినట్లుగా మన టీమిండియా ప్రదర్శన ఫైనల్ మ్యాచ్లో ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి. ఫైనల్ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 బలమైన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని కాబట్టి చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. చివరి వరకు మాత్రమైతే ఇరు జట్ల మధ్య విజయ అవకాశాలు అయితే దోబూచులాడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. మరి ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.